షింగిల్స్ వచ్చినటువంటి యొక్క పేషెంట్స్ లోపల ఇది నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కనుక వాళ్ళకి న్యూరల్జిక్ పెయిన్ అంటే చాలా సివియర్ పెయిన్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే సమ్టైమ్స్ ఆ పెయిన్ కూడా వాళ్ళు భరించలేకుండా నిద్రపోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఇనీషియల్గా డిసీజ్ని గుర్తుపట్టిన ఇమ్మీడియట్గానే అంటే వితిన్ 48 అవర్స్ లోపలనే షింగిల్స్కి ఏసైక్లోవిర్ కానీ ఫ్యామ్సైక్లోవిర్ కానీ వాల్సైక్లోవిర్ కానీ ఇక మెడికేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్లో కావచ్చు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి మళ్ళీ పుండు కలగ చేయకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్స్ నరాల యొక్క డ్యామేజ్ కూడా తగ్గిపోతుంది. దాని తర్వాత ఎందుకంటే తగ్గిన తర్వాత కూడా వచ్చేటువంటి న్యూరల్జిక్ పెయిన్ యొక్క సిమ్టమ్స్ కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ లోపల షింగిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నరాలు డ్యామేజ్ అయిన తర్వాత ఆ నరాలు కొత్తవి ఫామ్ అయ్యడానికి కొన్నిసార్లు 3 to 6 months పడుతుంది. ఆ 3 to 6 months పడేటువంటి టైం లోపల వాళ్ళకి పోస్ట్ ఎర్పెటిక్ న్యూరల్జీ అనేటువంటి న్యూరల్జిక్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు, ఒక రకమైనటువంటి అబ్నార్మల్ సెన్సేషన్ కావచ్చు, వాళ్ళకి వేసుకున్నటువంటి గుడ్డలు తగిలినా కూడా చికాగా ఉంటుంది. రాత్రిపూట నిద్ర రాదు, మిడ్ నైట్లో లేచిపోతూ ఉంటారు, సరిగ్గా నిద్రపోరు. సో చాలా డిస్టర్బెన్స్గా లైఫ్ ఉంటుంది కనుక ఇలాంటివి జరగకుండా ఉండాలంటే షింగిల్స్ వచ్చిన ఇమ్మీడియట్గానే ట్రీట్మెంట్ తీసుకోవాలి.